మోడీని ఓడించాలంటే మోడీ కంటే హిందుత్వవాదై ఉండాలి, లేదా మోడీ కంటే అభివృద్ధిని చేసే ప్రణాళికని చెప్పి ప్రజలకి చూపించి ఒప్పించాలి. 75 ఏళ్లలో జరగనటువంటి అభివృద్ధి వివిధ రంగాల్లో జరుగుతుంటే ఎంత అభివృద్ధి చేయగలను నేను అని నమ్మించాలి. అంతేగాని ప్రజల్ని పక్కదోవ పట్టించకూడదు. అయోధ్యలో రామాలయ నిర్మాణం తప్పించి మోడీ సర్కార్ ఏం చేసింది అంటూ గత 3-4 రోజుల నుండి సోషల్ మీడియా ద్వారా కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టు, కాంగ్రెస్ ఐడియాలజిస్టు ప్రొజెక్ట్ చేస్తారు. దానికి ఆటోమేటిక్ గా సమాధానం వీళ్ళు చెప్తారు కదా. అయోధ్య రామాలయ నిర్మాణం కంటే ముందు మెట్రో 500 కిలోమీటర్లు నిర్మించారు, 51 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెనింగ్ చేయించారు, 4 కోట్ల ఉచిత ఇళ్ల నిర్మాణం, 315 వైద్య కళాశాల నిర్మాణం, 45 కోట్ల ముద్ర రుణాల పంపిణీ, 220 కోట్ల ఉచిత వ్యాక్సిన్లు, 11 కోట్ల కుటుంబాలకు పైపుల ద్వారా నీళ్లు, 10,000 జనౌషధి కేంద్రాలు, 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు, 70,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇవన్నీ నిర్మించాక రామాలయ నిర్మాణం జరిగింది. అది కూడా కోర్టు ఆదేశాల మేరకు జరిగింది. కాబట్టి మోడీకి ఓటు అందుకేయాలని వీళ్ళు సమాధానం చెప్తున్నారు.